హలో చిల్డ్రన్, అందరూ బాగున్నారా? ఈరోజు మనం డివిజన్ అనే టాపిక్ తీసుకుంటున్నాం. అసలు డివిజన్ అంటే ఏమిటి? డివిజన్ చూడండి, ఇక్కడ బ్రాకెట్లో ఒక సింబల్ వేశాను. దీన్ని మనం డివైడెడ్ బై అని చదవాలి. డివైడెడ్ బై. ఓకే, ఇప్పుడు అసలు డివిజన్ అంటే ఏమిటి? డివిజన్ అంటే డిస్ట్రిబ్యూటింగ్ ఈక్వల్లీ. దట్ మీన్స్ ఏవైనా కొన్ని వస్తువుల్ని సమానంగా పంచడము అనే మాటనే మనం డివిజన్ అంటాం. అంటే ఉదాహరణకి 10 వస్తువులు ఉన్నాయనుకోండి, 10 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, లేకపోతే 10 మ్యాంగోస్ ఉన్నాయి. 10 మ్యాంగోస్ ఉన్నాయనుకోండి, 10 మ్యాంగోస్ని ఐదుగురికి పంచాలి. అప్పుడు ఒక్కొక్కళ్ళకి ఎన్ని వస్తాయి? ఒకళ్ళకి 2, ఇంకోళ్ళకి 2, ఇంకోళ్ళకి 2, ఇంకోళ్ళకి 2, ఇంకోళ్ళకి 2. ఇలా ఐదుగురికి 5 మ్యాంగోస్ వస్తాయి. అంటే తలా 2 మ్యాంగోస్ వస్తాయి. ఇలా సమానంగా పంచడాన్ని మనం డివిజన్ అని అంటాం. ఇది బేసిక్గా మనం ఒక డెఫినేషన్ లాగా చెప్పుకోవచ్చు. దీన్ని మనం సింబాలిక్గా కనుక రాసామనుకోండి, 10 మ్యాంగోస్ ఆర్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ 5. అంటే 10 మ్యాంగోస్ని ఐదుగురికి పంచడాన్ని 10 డివైడెడ్ బై 5 అని రాస్తాం. అంటే 10 వస్తువులని ఐదుగురికి పంచడం అన్నమాట. అంటే దీన్ని మనం ఎప్పుడు కూడా చక్కగా 10 డివైడెడ్ బై 5 అని రాస్తాం. అయితే దీన్ని మనం లెక్కలాగా చేసేటప్పుడు ఎలా చేస్తామంటే 10 వేసుకొని ఇలా ఈ సింబల్ వేసుకుంటాం. 5తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి 5ని ఇలా రాసుకుంటాం. ఇప్పుడు 5 టేబుల్ 10 వచ్చేదాకా మనం చదువుకోవాలి. 5 టేబుల్ మనకు తెలుసు కదండి. 5 1s are 5, 5 2s are 10. చూడండి, 10 వచ్చేసింది. ఈ 10ని దృష్టిలో పెట్టుకొని మనం వేసుకుంటూ వెళ్ళాలి టేబుల్. 5 2s 10 వచ్చింది కాబట్టి 5 10లో 2 టైమ్స్ పోయింది అంటాం. 5 2s 10 వేసేస్తే 10లోంచి 10 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది? 0. అంటే ఏమీ మిగలలేదు, మ్యాంగోస్ ఏమీ కూడా మిగలలేదు. ఈ 2ని ఒక్కొక్కరికి ఎన్ని వచ్చాయి అని చెప్పాలంటే ఈ 2 అనమాట. దీన్నే మనం ఏంటంటే కోషెంట్ అని అంటాం. ఇంగ్లీష్లో కోషెంట్ అంటాం, తెలుగులోనేమో భాగఫలం అంటాం. కోషెంట్ అని అంటాం. దీన్నే మనం తెలుగులో కూడా కావాలనుకుంటే భాగఫలము అని రాస్తాం. భాగఫలం. సరే, ఇప్పుడు చూడండి, ఈ 5 ఉంది కదా, దీన్ని మనం డివిజన్ అంటాం. తెలుగులో విభాజకము అని అంటాం. 2 అని చెప్పాను కదా, కోషెంట్ అని. ఈ 10 ఉంది కదా మధ్యలో, దీన్ని మనం డివిడెండ్ అని అంటాము. ఇక్కడ 0 ఉంది. 0 యాక్చువల్గా రిమైండర్ అని అనకూడదు. రిమైండర్ అంటే ఏమన్నా మిగిలితే అది రిమైండర్, కానీ ఇక్కడ 0 ఏమీ మిగలలేదు. సో మనం దీన్ని రిమైండర్ అని అనవలసిన అవసరం లేదు. ఇప్పుడు మనం 2 చిన్న సమ్స్ చేద్దాం. 16 డివైడెడ్ బై 4 చాలా ఈజీగా ఉంటుంది. 16 వేసుకోండి, 4 ఇలా వేసుకోండి, 4 16. మీరు ఏం చేయాలి అంటే 4తో డివైడ్ చేస్తున్నాం. 4 ఈజ్ ద డివిజర్ కాబట్టి మీరు 4th టేబుల్ వేసుకోండి. అంటే మొదట్లో టేబుల్ వేసుకోవచ్చు. నెమ్మదిగా మనం టేబుల్ చదువుకోవడం వచ్చేస్తే డైరెక్ట్గా 4 1s 4, 4 2s 8, 4 3s 12 అలా చదువుకుంటూ చేసేయచ్చు. జస్ట్ ఫస్ట్ మనం అర్థం చేసుకోవడానికి మాత్రమే వేసుకోవాలి. ఫస్ట్ స్టేజ్లో ఇలా వేసుకుంటాం. 4 1s 4, 4 2s 8, 16 వచ్చేదాకా వేసుకోండి. 4 3s 12, 4 4s 16 వచ్చేసింది, చూసారా? అంటే 4 16లో 4 టైమ్స్ పోయింది. 4 4s 16 వేసుకోండి. సబ్ట్రాక్ట్ చేయండి, ఏం మిగిలింది? ఇక్కడ కూడా 0 వచ్చేసింది. అంటే రిమైండర్ ఏమీ కూడా లేదు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సమ్ చూడండి. 18 డివైడెడ్ బై 3. ఈ సమ్ కూడా చేద్దాం. 18 వేసుకోండి. ఇక్కడేమో
3 డివిజర్గా వేసుకోండి. 18ని మనం డివైడ్ చేస్తున్నాం 3 తోటి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే 3 టేబుల్ వేసుకోండి 18 వచ్చేదాకా. 3 1s are 3, 3 2s 6, 3 3s 9, ఇక్కడ 18 ఉంది కాబట్టి 18 వచ్చేదాకా. 3 4s 12, 3 5s 15, 3 6 are 18 వచ్చేసింది కదా. అందుకని 318లో 6 టైమ్స్ పోతుంది అని చెప్పుకుంటాం మనం. ఇదివరకటి భాష అంటే మ్యాథమెటిక్స్ మొదటి నుంచి కూడా ఇలాగే ఉంటుంది. 318లో ఎన్ని టైమ్స్ పోతుంది అని అడిగినప్పుడు ఈ 6ని సమాధానంగా చెప్పాలి. 318లో 6 టైమ్స్ పోతుంది అని చెప్పాలి. 3 6 are 18 కాబట్టి 318లో 6 టైమ్స్ పోతుంది అని చెప్పాలి. ఈ 6ని మనం కోషెంట్గా రాసుకోవాలి. 3 6 18 అని వేసుకోవాలి. ఇప్పుడు 18లోంచి 18 సబ్ట్రాక్ట్ చేస్తే 0. ఇక్కడ కూడా రిమైండర్ ఏమీ కూడా లేదు. ఈ విధంగా చాలా ఈజీగా మనం టేబుల్స్ వేసుకొని చేసుకోవచ్చు. అయితే బేసిక్గా మీకు టేబుల్స్ బాగా వచ్చినట్లయితే ఈ లెక్కలు చాలా ఈజీగా చేయగలుగుతారు. అయితే డివిజన్స్లో ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకా మోడల్స్ మారుతూ ఉంటాయి, అవి కూడా చూద్దాం. ఇప్పుడు చూడండి 21 డివైడెడ్ బై 5 ఈ భాగాహారం చేద్దాం, ఈ డివిజన్ చేద్దాం. ఎలా ఉంటుందో చూడండి. 5తో మనం 21ని డివైడ్ చేస్తున్నాం. 5th టేబుల్ చదవండి. 5th టేబుల్ వచ్చేటప్పటికి 5 1s 5, 21 వచ్చేదాకా చదవాలి. ఐదర్ 21 రావడం కానీ 21 దాటిపోవటం కానీ చూడాలి. 5 2s 10, 5 3s 15 చూసుకుంటూ ఉండండి 21 వచ్చేదాకా. 5 4s 20 అంటే దగ్గరకు వచ్చేసింది, 20కి దగ్గరగా వచ్చింది. 5 5s 25 చూడండి, ఇక్కడ 21 రాలేదు. 5th టేబుల్లో మనకి 21 రాలేదు. 5 4s 20 వచ్చింది. తర్వాత 5 5s 25 వచ్చింది. అంటే 21 కన్నా కూడా 25 అనేది ఎక్కువైపోతుంది. అంటే మన దగ్గర 21 మాత్రమే ఉంది. 21ను మాత్రమే 5గురికి పంచాలి. మరి 25ని తీసుకొని 5గురికి పంచాలంటే కుదరదు కదా. అందుకని ఎప్పుడైతే 21 దాటేసిందో ఇది మనకు పనికిరాదు. ఏం పనికి వస్తుంది? దాని ముందు తీసుకోవాలి. అంటే 5 4s 20 తీసుకోవాలి. అంటే 521లో కేవలం 4 టైమ్స్ మాత్రమే పోతుంది. 5 divides 21 ఓన్లీ 4 టైమ్స్. కంప్లీట్ డివిజన్ ఓన్లీ 4 టైమ్స్ మాత్రమే జరుగుతుంది. కాబట్టి 5 4s తీసుకోండి. ఎవరైనా అడుగుతారు 521లో ఎన్ని టైమ్స్ పోతుంది అంటే మీరు 4 టైమ్స్ అని చెప్పాలి. 5 4s 20. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయండి. 1లో నుంచి 0 సబ్ట్రాక్ట్ చేస్తే 1. ఇక్కడ 2లోంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే 0. బట్ ఈ 0 మన ఇచ్చినటువంటి 1కి ఎటువైపు ఉంది? లెఫ్ట్ సైడ్ ఉంది కదా. ఈ లెఫ్ట్ సైడ్ ఉండే ఈ 0కి వాల్యూ లేదు. కాబట్టి ఈ 1నే మనం తీసుకోవాలి. 1 ఈజ్ కాల్డ్ రిమైండర్. 1ని ఏమంటామంటే రిమైండర్ అంటాం. సరే, ఇక్కడ చూడండి 1 ఈజ్ కాల్డ్ రిమైండర్. దీన్నే మనం తెలుగులో శేషము అని కూడా అంటాం. ఇది తెలుసుకోవాలి మనం. 5 4 టైమ్స్ పోయింది అంటే డివిజర్ ఏమో 5, 21 ఏమో డివిడెండ్, 4 ఏమో కోషెంట్, 1 ఏమో రిమైండర్. ఇది చక్కగా గుర్తుపెట్టుకోవాలి. వీటి మధ్య ఒక రూల్ కూడా ఉంది. దాన్ని మనం డివిజన్ రూల్ అని అంటాం. అది కూడా మనం చూద్దాం ఒక్కసారి. అది చూసే ముందు ఒకసారి ఇది చూడండి. ఒకసారి మధ్యలో ఉండేదాన్ని మనం ఏమంటాం? ఇక్కడ డివిడెండ్ అని అంటాం. దీన్ని డివిడెండ్ అని గుర్తుపెట్టుకోవాలి. దీన్నే తెలుగులో విభాజ్యము అంటారు. విభాజ్యము అని తెలుగులో చెప్తారు. మరి ఇక్కడ ఉండేటువంటిది ఏమిటి? డివిజర్. దేంతో అయితే మనం డివిజన్ చేస్తున్నామో దాన్ని డివిజర్ అంటాం. దాన్ని తెలుగులో విభాజకము అని అంటాం. ఇక్కడ వచ్చింది చూడండి, దీన్ని కోషెంట్ అని అంటాం. ఇక్కడ ఉండేటువంటి దాన్ని భాగఫలం అని తెలుగులో అంటాం. తెలుగులో భాగఫలం అంటాం,
ఇంగ్లీష్లో కోషెంట్ అని అంటాం. అంటే ఇంగ్లీష్ మీడియం పిల్లలు బోత్ తెలుసుకుంటే మంచిది. ఓకే, ఇక్కడ రిమైండర్ వచ్చేటప్పటికి ఇక్కడ ఏదైతే మిగులుతుందో దాన్ని రిమైండర్ అంటాం. అలాగే దాని తెలుగులో ఏమంటాం మనం, శేషం అంటాం. ఇప్పుడు మనం వీటికి సంబంధించిన ఒక రూల్ చూద్దాం. చూడండి రూలు, డివిజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు డివిజర్ కాదు, డివిడెంట్. డివిజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు డివిడెండ్. దీన్ని మనం ఇందాక మనం చేసినటువంటి లెక్కకి అప్లై చేద్దాం. ఇక్కడ చూడండి, ఇందాక లెక్కలో 21 డివైడెడ్ బై 15 5 రాదర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి దీన్ని చేసినప్పుడు. ఒకసారి అవి వేసుకుందాం. ఏముంది అక్కడ అందులో చూడండి, ఆ సమ్లో 21 డివైడెడ్ బై 15లో 5 ఈజ్ ద డివిజర్, 4 ఈజ్ ద కోషెంట్ అండ్ 1 ఈజ్ ద రిమైండర్. ఇది గుర్తుపెట్టుకోండి. మనం 5ని డివిజర్ అని, 4ని కోషెంట్ అని, 1ని రిమైండర్ అని అన్నాం కదా. వీటితోటి మనం చెక్ చేద్దాం. అంటే ఈ డివిజర్ తోటి కోషెంట్ని మల్టిప్లై చేయాలి. 5 4s ఎంత, 20. దానికి రిమైండర్ యాడ్ చేయాలి. 20కి 1 యాడ్ చేస్తే 21, అంతేనా. 5ని 4తో మల్టిప్లై చేసాం అంటే డివిజర్ని కోషెంట్తో మల్టిప్లై చేసాం. 5 4s 20 ప్లస్ రిమైండర్ 1. 20కి 1 యాడ్ చేసుకుంటే 21 అంటే డివిడెండే కదా. అట్లా అన్నమాట రూలు. ఇక్కడ ఒకసారి చేసి చూద్దాం. మనకి కోషెంట్ ఎంత వచ్చింది, మనకి కోషెంట్ ఈజ్ ఈక్వల్ టు 4, డివిజర్ వచ్చేటప్పటికి 5, రిమైండర్ వచ్చేటప్పటికి 1, డివిడెండ్ మనకు తెలుసు 21. సో దాన్ని ఇక్కడ మనం చేసి చూద్దాం. డివిజర్ ఇంటూ కోషెంట్, దీన్ని అప్లై చేద్దాం. డివిజర్ ఇంటూ కోషెంట్ 5 ఇంటూ కోషెంట్ 4 ప్లస్ రిమైండర్ 1. దీని వాల్యూ డివిడెండ్కి ఈక్వల్గా రావాలి. డివిడెండ్ అంటే ఎంత వచ్చింది, 21 కదా వాళ్ళు ఇచ్చింది మనకు డివిడెండ్. 21 డివైడెడ్ బై 5లో 21 ఈజ్ ద డివిడెండ్. 5 4s ఎంత, 20 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 21. ట్రూ అవ్వాలి ఇది. 20 ప్లస్ 1 21 ఈజ్ ఈక్వల్ టు 21. సరిపోయింది కదండి. మనకు చక్కగా కోషెంట్ వచ్చేసి వాట్ ఇది డివిడెండ్ వచ్చేసింది. డివిడెండ్ అంటే మనం ఈ రకంగా ఏ సమ్ములో అయినా సరే అది మనకి రైటా తప్ప మనం తెలుసుకోవాలంటే డివిజర్ తోటి కోషెంట్ని మల్టిప్లై చేయాలి, దానికి రిమైండర్ యాడ్ చేయాలి. అప్పుడు దీని మొత్తం వాల్యూ డివిడెండ్కి సమానంగా రావాలి. అంటే ఈ మధ్యలో ఉంటుంది కదా డివిడెండ్, దానికి సమానంగా రావాలి. ఆ విధంగా వస్తే మనం చేసిన సమ్ కరెక్ట్ అనమాట. ఓకే, నౌ లెట్ us do a few sums and check the result. 41 డివైడెడ్ బై 10 అనేటువంటి సమ్ చేద్దాం. 41 డివిడెండ్ ఇక్కడ మధ్యలో వేసుకుంటాం ఇంటూ 10 చదవండి. 10 టేబుల్ 10 1s are 10. మరి టేబుల్ చూడండి, 10 1s 10, 10 2s 20, 10 3s 30, 10 4s 40. అంటే 4 టైమ్స్. అంటే 40కి రాలేదు సమానంగా, 41 కదా ఇక్కడ ఉంది కాబట్టి 41 దాటేదాకా వేసుకోవాలి. 10 5s 50. ఇక్కడ కూడా చూడండి 50 అనేది 41 కన్నా ఎక్కువైపోతుంది. అంటే ఇక్కడ ఉన్నదానికన్నా ఎక్కువైపోతే అది మనకు పనికిరాదు, దాని ముందుది మనం తీసుకోవాలి. అంటే 10 4s 40 అంటే 1041లో 4 టైమ్స్ పోతుందన్నమాట. అంటే మనం 5 టైమ్స్ పోదు, కంప్లీట్గా 5 టైమ్స్ పోదు. అందుకని కంప్లీట్గా ఎన్ని టైమ్స్ పోతుందంటే 4 టైమ్స్ పోతుంది. అంటే 10 4s 40 వేసేసుకుంటారు. వేసేసుకుంటే సబ్ట్రాక్ట్ చేయండి. 1లో నుంచి 0 సబ్ట్రాక్ట్ చేస్తే 1, 4 నుంచి 4 తీస్తే 0. ఇంకా వేయాల్సిన అవసరం లేదు. టేక్ 1 యాజ్ రిమైండర్. 1 రిమైండర్ వచ్చినప్పుడు ఇప్పుడు మనం డివిజన్ రూల్ చెక్ చేద్దాం. ఏమిటి డివిజన్ రూల్ మనకి, కోషెంట్ ఇంటూ డివిజర్ ప్లస్ రిమైండర్. ఇట్లా అయినా వేసుకోవచ్చు, డివిజర్ ఇంటూ కోషెంట్ అయినా వేసుకోవచ్చు. అది డివిడెండ్కి సమానంగా రావాలి. కోషెంట్ ఎంత వచ్చింది మనకి, 4 వచ్చింది. 4 ఇంటూ
డివిజర్ ఎంత 10 ప్లస్ రిమైండర్ ఎంత వచ్చింది 1 కదా 1 యాడ్ చేయండి 4 × 10 40 ప్లస్ 1 చూడండి 40 ప్లస్ 1 41 మరి 41 అనేది డివిడెండ్కి ఈక్వల్గా ఉందా 41 కదా మనకి ఇక్కడ డివిడెండ్ సో ఈజ్ ఈక్వల్ టు డివిడెండ్ వచ్చేసింది కదండి ఇది డివిడెండ్ ఈ డివిడెండ్ వచ్చింది కాబట్టి అవర్ డివిజన్ ఈజ్ కరెక్ట్ మనం చేసినటువంటి డివిజను కరెక్ట్ అన్నమాట ఈ రకంగా మనం చెక్ చేసుకోవచ్చు డివిజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 41 విచ్ ఈస్ కరెక్ట్ 24 డివైడెడ్ బై 5 24 డివిడెండ్ 5 ఇలా వేసేసుకోండి 5 టేబుల్ చదవండి 5 1s 5 5 2s 10 5 2s 10 5 1s 5 మనకు తెలిసిందే 5 3s 15 వచ్చేదాకా వేయండి 5 4s 20 దగ్గరకు వచ్చేసాం 5 5s 25 దాటేసింది చూడండి 24ను దాటి వెళ్ళిపోతుంది 25 అనేది కాబట్టి ఇది మనకు పనికిరాదు ఇది పనికిరాదంటే దీని ముందు తీసుకోవాలి అంటే 524లో ఎన్ని టైమ్స్ పోతుంది 4 టైమ్స్ పోతుంది 5 డివైడ్స్ 24 ఎగ్జాక్ట్లీ 4 టైమ్స్ అనమాట 5 4s 20 సబ్ట్రాక్ట్ చేయండి 4లో 0 పోతే 4 is the remainder. Now check the result. ఏమిటి రిజల్ట్ మనకి కోషెంట్ ఇంటూ డివిజర్ ప్లస్ రిమైండర్ దట్ ఈస్ ఈక్వల్ టు కోషెంట్ ఎంత అండి 4 వచ్చింది డివిజర్ ఎంత 5 ప్లస్ రిమైండర్ 4 యాడ్ చేయండి 4 5s 20 ప్లస్ 4 20 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 24 ఇక్కడ చూడండి మనకి డివిడెండ్ ఎంత 24 కదా సో ఇక్కడ 24 వచ్చింది విచ్ ఈజ్ ఈక్వల్ టు డివిడెండ్ ఈ విధంగా మనం ఈజీగా చెక్ చేయొచ్చు ఈరోజు మనం డివిజన్స్ బేసిక్స్ చూసాం చాలా చిన్న చిన్న సమ్స్ చేయడం చూసాం ఇదే మోడల్లో మనం చాలా సమ్స్ చేసుకోవచ్చు అయితే డివిజన్లో ఇంకా చాలా టెక్నిక్స్ ఉన్నాయి వాటన్నిటిని కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం బికాస్ డివిజన్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మ్యాథమెటిక్స్ జస్ట్ ఇన్ దిస్ వీడియో వి స్టార్టెడ్ ద డివిజన్స్ ఒక డివిజన్స్ని మనం జస్ట్ స్టార్ట్ చేసాం ఈ వీడియోలో ఇంకా చాలా టెక్నిక్స్ తోటి మనం డివిజన్స్ చేయాల్సి ఉంటుంది సో అవన్నీ కూడా డివిజన్ మీద నెక్స్ట్ వీడియోస్లో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ like it, share it and subscribe to my channel and click on the bell icon. అన్ని లెక్కలు కూడా మీకు చేరేటువంటి అవకాశం ఉంటుంది ఓకే థ్యాంక్ యూ పిల్లలు